తెలుగు సినిమాల్లో తల్లి పాత్ర అనగానే అన్నపూర్ణ గారే గుర్తుకొస్తారు. నిర్మలమ్మ గారి తర్వాత తల్లి పాత్రలో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ గా 2 సినిమాలు చేసిన అన్నపూర్ణ గారు 22 తల్లి పాత్ర వేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 దశాబ్దాల తన కెరీర్ లో 900కు పైగా సినిమాల్లో నటించారు. ప్రతి ఒక్క హీరోకు తల్లిగానో, అత్తగానో, అక్కగానో నటించి మెప్పించారు. అన్నపూర్ణ గారు హీరోయిన్ గా నటించిన స్వర్గం నరకం సినిమా విడుదలై దాదాపు 50 ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. అన్నపూర్ణ గారి అసలు పేరు ఉమామహేశ్వరి. 1948 అక్టోబర్ 17న విజయవాడలో పుట్టారు. తల్లిదండ్రులు సీతారామమ్మ, ప్రసాదరావు గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. తరువాత ఆర్టీసీలో చేరారు. అన్నపూర్ణ గారికి 4 సిస్టర్స్, ఒక తమ్ముడు ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో నటి జూనియర్ వరలక్ష్మి గారి సిస్టర్ని అన్నపూర్ణ గారి తమ్ముడు వివాహం చేసుకున్నారు. ఇక అన్నపూర్ణ గారు విజయవాడలోనే చదువుకున్నారు. అప్పట్లో సినిమాల కంటే కూడా నాటకాలే ఎక్కువగా ఉండేవి. ఆ నాటకాలను చూసేవారు అన్నపూర్ణ గారు. అయితే అన్నపూర్ణ గారి 7వ ఏట ఇంట్లో ఓ ఘటన కారణంగా సీతారామమ్మ గారు 7 రూపాయలతో తమ పిల్లలను తీసుకొని తమ బంధువులు ఉండే తెనాలికి వెళ్లారు. వీరికి తెనాలిలో చాలా మంది బంధువులు ఉండేవారు. వారిలో కొందరు నాటకాల్లో ఉండేవారు. వీరి బంధువుల్లో ఒకరైన నాగయ్య గారు కూడా నాటకాలు వేసేవారు. సుప్రసిద్ధ నాటకమైన బోయిన భీమన్న గారి పాలేరు నాటకం ఆ టైంలో పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ నాటకంలో బాల అనే చిన్నపిల్ల పాత్ర వేయాల్సిన అమ్మాయి కొన్ని రోజుల పాటు రాలేదు. నాగయ్య గారు అక్కడే అరుగు మీద కూర్చుని ఆడుకుంటున్న అన్నపూర్ణ గారిని చూశారు. మీ అమ్మాయిని నాటకాల్లోకి పంపిస్తారా అని తల్లిని అడిగారు. అప్పటికే అన్నపూర్ణ గారికి మాటలు క్లారిటీగా వచ్చేవి కాదు. దీంతో ఆమె తల్లి నాగయ్య గారితో మాట్లాడుతూ, మా అమ్మాయికి నాటకాలు చూడడమే తప్ప వేయడం రాదు, డైలాగ్స్ కూడా చెప్పలేదు, మీరు నేర్పించి చెబితే చేస్తుంది అన్నారట. సరే అని నాగయ్య గారు తనతో తీసుకెళ్లారు. నాటకంలో డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ కోసం 40 సార్లు రిహార్సల్స్ చేయించారు. అలా 1967లో తొలిసారిగా పాలేరు నాటకంలో బాలా పాత్ర ద్వారా నాటకాల్లోకి వచ్చారు అన్నపూర్ణ గారు. ఆ నాటకంలో అన్నపూర్ణ గారి నటనకు ప్రశంసలు వచ్చాయి. చాలా మంది చప్పట్లు కొట్టారు, అభినందించారు. తల్లిదండ్రులు కూడా మెచ్చుకున్నారు. ఆ నాటకం వేసినందుకు 25 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. అదే టైంలో తాను స్కూల్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని చదువుకొని పరీక్షలు రాయడం, ఇంట్లో ఉండి పనులు చేయడం కంటే నాటకాలు వేయడమే బాగుందన్న ఉద్దేశంతో నాటకాల్లో కంటిన్యూ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అలా చదువుతూనే పలు చోట్ల నాటకాలు వేశారు. జంధ్యాల గారు, మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా పలువురితో కలిసి నాటకాలు వేశారు. కానీ నిజ జీవితంలో అమాయకంగా ఉండేవారు. ఏది అనిపిస్తే అదే మాట్లాడేవారు. చదువులో మార్కులు తక్కువ వస్తుండడంతో అన్నపూర్ణ గారు ట్యూషన్కి వెళ్ళేవారు. అయితే ట్యూషన్ మాస్టర్ పక్కింటి అమ్మాయికి లెటర్లు రాసి వాటిని అన్నపూర్ణ గారికి ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పేవారట. ఆ లెటర్లో ఏముందో అన్నపూర్ణ గారికి తెలిసేది కాదు. పలుమార్లు అలాగే చేశారు. ఓ రోజు ఆ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద గొడవ అయింది. అన్నపూర్ణ గారిని చెట్టుకు కట్టేశారు. అయితే తన తల్లి వస్తే తను విడిపిస్తుంది అనుకున్నారట. కానీ ఆవిడ వచ్చి, ఇంకా కొట్టండి, అప్పుడే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటుంది అన్నారట. దీంతో తనకు అసలు విషయం అర్థమైందని, ఎక్కడి విషయాలు అక్కడే ఉంచాలని, ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అన్నపూర్ణ గారు. ఇక అన్నపూర్ణ గారు నాటకాల్లో బాగా నటిస్తుండడంతో పలు డ్రామా కంపెనీల నుండి ఆఫర్లు వచ్చేవి. ఉమ్మడి ఏపీతో పాటు అప్పటి మద్రాసుకి వెళ్లి కూడా నాటకాలు వేసేవారు. మద్రాసులో వాణిమహల్లో అన్నపూర్ణ గారిని చూసిన సినిమా కెమెరామెన్ అన్నపూర్ణ గారిని సినిమాలోకి వెళ్లాలని చెప్పి కొందరు పేర్లు చెప్పారట. అయితే అన్నపూర్ణ గారు అక్కడికి వెళ్ళగానే, నువ్వు బెజవాడ నుండి వచ్చావా, నాటకాలు వేశావా, ఏ పాత్రలు వేశావు అని డైరెక్టర్ ఏకతాళిగా అడగడంతో అవమానంగా భావించిన అన్నపూర్ణ గారు సినిమాలు ఇక వద్దు, నాటకాల్లోనే గౌరవం ఉందని అనుకునేవారు. కొన్ని రోజుల తర్వాత పూలరంగడు నాటకం వేస్తున్న టైంలో మురళీమోహన్ గారు అన్నపూర్ణ గారికి ఫోన్ చేసి సినిమాల్లో ఒక వేషం ఉంది అని చెప్పారు. అయితే సినిమాల్లో మర్యాద ఉండడం లేదని, మర్యాద లేని చోట తాను చేయలేనని అన్నపూర్ణ గారు చెప్తే, అలాంటిదేమీ ఉండదు, నువ్వు ముందు వైజాగ్కి రా అని పిలిచారట. వాస్తవానికి ఆ సినిమాలో వేరే అమ్మాయి నటించాల్సి ఉన్న అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమం కారణంగా రైళ్లు బంద్ అయ్యాయి. దీంతో చెన్నై నుండి రావాల్సిన ఆ అమ్మాయి రాకపోవడంతో అన్నపూర్ణ గారికి ఛాన్స్ వచ్చింది. ట్రైన్ లేకున్నా బస్సులు, టెంపోల ద్వారా ఎలాగోలా విజయవాడ నుండి విశాఖకు వెళ్లారు. అలా నవశక్తి గంగాధర్రావు గారు నిర్మాతగా నీడలేని ఆడది సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ గారు, ప్రభతో కలిసి నటించారు అన్నపూర్ణ గారు. అయితే ఆ సినిమా ప్రివ్యూని చూసుకున్నాక తనకు తానే నచ్చలేదు. దీంతో డైరెక్ట్గా నిర్మాతతో మాట్లాడుతూ, నా వేషం అస్సలు బాలేదండి, మీరేమీ అనుకోకపోతే మీరు మరో సినిమా తీస్తే అందులో నటిస్తాను అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఆ సినిమా అయ్యాక మళ్ళీ విజయవాడ వచ్చేశారు. సినిమా షూటింగ్ ఉంటే ట్రైన్లో మద్రాసుకు వెళ్లేవారు. తర్వాత కొన్నాళ్ళకి జ్యోతి పిక్చర్స్ బ్యానర్ పై అమ్మాయిలు జాగ్రత్త సినిమా కోసం పిలుపు వచ్చింది. తీరా మేకప్ వేసుకున్నాక నిర్మాత సాంబశివరావు గారు అన్నపూర్ణ గారిని చూసి, అస్సలు బాగోలేదు, వద్దు అన్నారట.
అయితే అన్నపూర్ణ గారు విజయవాడకు వచ్చేందుకు ట్రైన్కి ఇంకా చాలా సమయం ఉండడంతో ఆ ఆఫీస్లోనే నార్మల్గా మేకప్ లేకుండా ఉన్నారు. ఆఫీస్ నుండి వెళ్ళిపోతున్న సాంబశివరావు గారు అన్నపూర్ణ గారిని చూసి, ఆ అమ్మాయి బాగానే ఉంది కదా, మేకప్ వేస్తే అలా ఎందుకుంది అని తక్కువ మేకప్ వేసి ఆ సినిమాకు తీసుకున్నారు. ఆ సినిమాలో ప్రభ, సుజాత, అన్నపూర్ణ అక్క చెల్లెలుగా నటించారు. ఆ సినిమాలో హీరోగా చేసిన నరసింహరాజుని పెళ్లి చేసుకుందామని ఆశించే పాత్రలో నటించారు. ఆ సినిమా బాగానే ఆడింది. కానీ కొన్నాళ్ల పాటు ఛాన్సులు రాకపోవడంతో నాటకాలతో బిజీగా ఉన్నారు. ఓ రోజు జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ గారు అన్నపూర్ణ గారిని కలిసిన సందర్భంలో, నాటకాలు ఎన్ని రోజులు వేస్తారు, ఎన్ని రోజులు మీకు పాత్రలు వస్తాయి, సినిమాల్లోనే సీరియస్గా ప్రయత్నించండి, దాసరి గారు సినిమా తీస్తున్నారు, సెలక్షన్స్ విజయవాడలోనే జరుగుతున్నాయి, షూటింగ్ కూడా విజయవాడలోనే ఉంది అన్నారట. కానీ అప్పటికే సినిమాల్లో తనకు ఎదురైన కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తనకు సినిమాల్లో చేయడం ఇష్టం లేదని చెప్పారు. మిక్కిలినేని జగదీష్ గారు బలవంతంగా ఒప్పించడంతో ఇష్టం లేకున్నా ఆ సినిమాలో నటించేందుకు వెళ్లారు. అదే స్వర్గం నరకం సినిమా. ఈ సినిమా వరకు ఉమా పేరుతో నటించారు. విజయవాడలో ఆడిషన్, మేకప్ టెస్ట్ అయ్యాక దాసరి గారు ఆ సినిమాకు అన్నపూర్ణ గారిని ఎంపిక చేసినా ఆ సినిమాను నిర్మిస్తున్న 4 ప్రొడ్యూసర్లలో 2కి అన్నపూర్ణ గారు నచ్చలేదు. వారిని దాసరి గారు ఒప్పించి అన్నపూర్ణ గారిని పెట్టుకున్నారు. మోహన్ బాబు హీరోగా, అన్నపూర్ణ గారు హీరోయిన్గా నటించారు. అయితే ఆ సినిమా ప్రెస్ మీట్లో దాసరి గారు సి నారాయణ రెడ్డి గారు నటి ఉమకు మంచి పేరు పెట్టాలనే చర్చ పెట్టారు. దీంతో సి నారాయణ రెడ్డి గారు ఆ సినిమాలోని పాత్ర పేరునే, అంటే అన్నపూర్ణ అనే పేరుని ఎంపిక చేశారు. అప్పటి నుండి అన్నపూర్ణగా కంటిన్యూ అయ్యారు. ఆ సినిమా బాగా ఆడినా సినిమా చూశాక తనకు తానుగా హీరోయిన్గా నచ్చలేదు. అంతేకాకుండా అప్పటికే పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటికే పెళ్లి అయింది కూడా. ఇక విజయవాడలో తాను రిక్షాలో తిరుగుతానని, హీరోయిన్ గానో లేక విలన్ల చేతిలో బలైన అమ్మాయిగానో నటించి తాను విజయవాడలో తిరగలేనని అనుకున్నారు. దీంతో పలువురు డైరెక్టర్లతో నాకు అమ్మ, అక్క, వదిన పాత్రలుంటే చెప్పండి, చేస్తాను అన్నారట. అప్పటికే జంధ్యాల గారు రచయిత అయ్యారు. ఆయన కూడా కొన్ని సినిమాల గురించి చెప్పారు. ఇక డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన అంగడి బొమ్మలో తల్లి పాత్ర ఇచ్చారు. సినిమా అయ్యాక మధుసూదన్ రావు గారి సూచనతో ఆ ప్రివ్యూని అన్నపూర్ణ గారు చూస్తే ఆ సినిమాలో మొదట ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత పరీక్షగా చూస్తే తనది తక్కువసేపు కనిపించే పాత్ర అని అర్థమైంది. అయినా సరే ఆ పాత్రలోనే నటించాలని ఫిక్స్ అయ్యారు. ఇక తనను కెమెరామెన్ వెంకటరత్నం గారు బాగా చూపించారని, ఆ సినిమా 50 రోజుల ఫంక్షన్కి కూడా వెళ్ళానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా చూశాక సీనియర్ వరలక్ష్మి గారు ప్రత్యేకంగా అన్నపూర్ణ గారిని చూడాలని అనడంతో డైరెక్టర్ మధుసూదన్ రావు గారు 50 రూపాయలు ఇచ్చి మరీ అన్నపూర్ణ గారిని వరలక్ష్మి గారి వద్దకు పంపించారు. అన్నపూర్ణ గారిని చూసిన వరలక్ష్మి గారు, బాగున్నావే, జీవితాంతం నువ్వే తల్లి పాత్రలు చేస్తావు అని ఆశీర్వదించారట. అప్పటికి అన్నపూర్ణ గారి వయస్సు 22 ఏళ్లే. అప్పట్లో అన్నపూర్ణ గారికి ఒక్కో సినిమాలో 2000, 3000 ఇచ్చేవారు. వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. కొన్నాళ్ల పాటు అన్నపూర్ణ గారికి తల్లి తోడుగా వెళ్లేవారు. సినిమాలు పెరగడంతో చెన్నైలోనే ఓ చిన్న రూమ్ తీసుకుని షూటింగ్ ఉన్న టైంలో అక్కడే ఉండేవారు. విజయవాడ నుండి వెళ్లేటప్పుడు కిరోసిన్, బియ్యం తీసుకెళ్లేవారు. తనతో పాటు నాటకాల్లో నటించిన వారిలో కొందరు అప్పటికే టీటీలు అయ్యారు. దీంతో వారితో పరిచయం ఉండేది. వారు అన్నపూర్ణ గారిని చూసి రైల్లో కిరోసిన్ తీసుకెళ్తే ప్రమాదమని చెబుతూనే కొన్ని జాగ్రత్తలు చెప్పేవారట. అలా సినిమాల్లో కంటిన్యూ అయ్యారు. దాదాపు 900కు పైగా సినిమాల్లో నటించారు. స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు గారితో హీరోయిన్గా నటించిన అన్నపూర్ణ గారు అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు గారికి తల్లిగా నటించారు. ఇక పెళ్లిళ్ల పేరయ్య సినిమాలో సత్యనారాయణ గారి తల్లిగా, దగ్గుబాటి భాస్కర్ రావు గారి మొండిఘటం సినిమాలో చిరంజీవి గారికి తల్లిగా నటించారు. వీరే కాదు, జంధ్యాల గారికి, ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, ఇలా అగ్ర హీరోలందరికీ తల్లిగా నటించారు. తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు, సోగ్గాడు శోభన్ బాబు గారు కలిసి నటించిన ముందడుగు సినిమాలో తల్లి పాత్ర వచ్చింది. అంతకుముందే చాలా మందిని ఆ పాత్ర కోసం అడిగినా 2 హీరోలకు తల్లిగా నటించేందుకు ఒప్పుకోలేదు. దీంతో దగ్గుబాటి భాస్కర్ రావు గారు అన్నపూర్ణ గారిని ఎంపిక చేశారు. ఆ సినిమా షూటింగ్ ఫస్ట్ డే రోజున రామానాయుడు గారు అన్నపూర్ణను చూసి, ఈ బెజవాడ అమ్మాయి ఈ పాత్రకు సరిపోదు అని చెబితే దగ్గుబాటి భాస్కర్ రావు గారు ఒప్పించారు. రామానాయుడు గారు అయిష్టంగానే ఒప్పుకున్నా పెద్ద బడ్జెట్ కావడంతో టెన్షన్ పడుతూనే ఉండేవారట. సినిమా పూర్తయింది. అన్నపూర్ణ గారికి సంబంధించి ఫోటో స్టిల్స్ కూడా తీయలేదు. ఇక సినిమా డబ్బింగ్ చెప్పే సమయానికి అన్నపూర్ణ గారికి జలుబు చేయడంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పిద్దామనుకున్నారు రామానాయుడు గారు. ఆ విషయం తెలిసిన అన్నపూర్ణ గారు డైరెక్ట్ గా రామానాయుడు గారి వద్దకు వెళ్లి, ఆ పాత్ర నేను అడగలేదు, మీరే ఇచ్చారు,
ఇద్దరు హీరోలకు తల్లి అంటే చాలా మంచి పాత్ర ఇది, నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతాను అన్నారట. అయితే నీ గొంతు సెట్ కాదు అని రామానాయుడు గారు చెప్పడంతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు. అక్కడే ఉన్న సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ గారిని చూసి కాసేపు మాట్లాడారు. ఆయనే రామానాయుడు గారి వద్దకు వెళ్లి, వారం రోజుల్లో మీకు ఈమె చేత డబ్బింగ్ పూర్తి చేసి చూపిస్తాను, అవకాశం ఇవ్వండి అని అడిగారు. అందుకు రామానాయుడు గారు ఒప్పుకున్నారు. రోజుకి పావుగంట పాటు వాయిస్లు టెస్ట్ చేయించి వారంలో ఆ డబ్బింగ్ పూర్తి చేయించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రామానాయుడు గారు అన్నపూర్ణ గారిని చూసి, బాగా చేశావు, పోట్లాడి మరీ సాధించావు అన్నారట. ఆ సినిమాకు గాను అప్పుడు 11,500 రూపాయల రెమ్యునరేషన్ని రామానాయుడు గారే స్వయంగా ఇచ్చారట. అప్పటికి అన్నపూర్ణ గారు చాలా సినిమాల్లో నటించిన మద్రాసులో ఎలాంటి ఆస్తులు కొనలేదు. చాలా మంది సలహా ఇచ్చిన సినిమాల్లో ఎన్ని రోజులు ఛాన్సులు వస్తాయో తెలియదు. సినిమాల్లో బంధువులు, కుటుంబీకులు ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎవరూ లేని మద్రాసులో స్థిరాస్తి ఎలా కొనాలి అని తల్లి చెప్పేవారు. అన్నపూర్ణ గారు సినిమాల్లో సంపాదించిన దాంట్లో ఆమె తల్లిగారే విజయవాడలో ఓ స్థలం కొన్నారు. ఆమె సంపాదన ఆమె కోసమే పెట్టేవారు. అప్పటి వరకు కొన్నాళ్ళు తల్లి ఆమెకు తోడుగా వచ్చేవారు. అయితే తర్వాత మిగతా పిల్లల కోసం ఇంటి వద్దే ఉండడంతో అన్నపూర్ణ గారు ఒక్కరే సినిమా షూటింగ్లకు వెళ్లేవారు. అదే టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. దీంతో తనకు విజయవాడలో ఉన్న స్థలం అమ్మి హైదరాబాద్లో ఫ్లాట్ కొని హైదరాబాద్కే షిఫ్ట్ అయ్యారు అన్నపూర్ణ గారు. విజయవాడ హైదరాబాద్ మధ్య అవసరాన్ని బట్టి ట్రావెల్ చేస్తుండేవారు. మొహమాటం లేకుండా మాట్లాడేవారు. షూటింగ్లోనూ తనకు నచ్చితే నచ్చిందని, లేకపోతే నచ్చలేదని ఓపెన్గా చెప్పేవారట. రెమ్యునరేషన్ విషయంలోనూ పెద్దగా వివాదాలు పెట్టుకునేవారు కాదు. అయితే అన్నపూర్ణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చేది కాదు. అప్పటికే జర్నీలు ఎక్కువగా చేయడం, స్కిన్ విషయంలో కేరింగ్ తీసుకోకపోవడంతో అన్నపూర్ణ గారికి పిగ్మెంటేషన్ వచ్చింది. సినీ పరిశ్రమలో ఒడిదుడుకుల కారణంగా 4 ఏళ్ల పాటు ఛాన్స్లు రాలేదు. దీంతో బాధగా అనిపించిన అన్నపూర్ణమ్మ గారు తన ఫ్లాట్ అమ్మేసి విజయవాడకు వెళ్లిపోదామని అనుకున్న టైంలో తల్లి అండగా ఉన్నారు. మనం ఇంటి రెంట్ కట్టే పనిలేదు, తిండి ఖర్చు మాత్రమే ఉంది, ఎక్కడ ఉన్నా అదే తిండి కదా, ఇంకా భారం అనుకుంటే నేను విజయవాడకు వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఇక్కడ ఉండి కనిపిస్తుంటేనే అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో అన్నపూర్ణ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. తన కెరీర్లో ఆ 4 ఏళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ అవకాశాలు వచ్చాయి. అప్పటి నుండి వెనుదిరుగు చూసుకోలేదు. ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణంరాజు గారికి, జంధ్యాల గారికి, చిరంజీవి గారికి ఇలా అందరికీ తల్లిగా నటించారు. ఏఎన్ఆర్ గారు మాత్రం అన్నపూర్ణ గారిని తనకు తల్లిగా పెట్టి సినిమా చేయవద్దని, అక్కగా, చెల్లెలుగా, అత్తగా నటిస్తే ఒప్పుకుంటానని కండిషన్ పెట్టేవారట. తన కెరీర్లో దాదాపు 900కు పైగా సినిమాల్లో చేయడంతో పాటు పలు సీరియల్స్లోనూ నటిస్తున్నారు. అక్కగా, అమ్మగా, తల్లిగా నటించిన అన్నపూర్ణ గారు ప్రస్తుతం బామ్మ పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గారితో అన్నపూర్ణమ్మ గారికి ఉన్న అనుబంధం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారిని అభిమానించేవారు అన్నపూర్ణ గారు. ఆయనతో కలిసి టైగర్ సినిమాలో నటించారు. అయితే తనకు తల్లిగా 22 ఏళ్ల అమ్మాయి నటించడం ఏంటి అని డైరెక్టర్ని అడిగితే, విజయవాడ అమ్మాయికి 22 ఏళ్లైనా తల్లి పాత్రలో బాగా నటిస్తున్నారు అని డైరెక్టర్ చెప్పడంతో ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక అన్నపూర్ణమ్మ గారి పాత్రకు జయశ్రీతో డబ్బింగ్ చెప్పించిన విషయం తెలిసిన అన్నపూర్ణ గారు డైరెక్ట్గా ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లారు. అయితే ఎన్టీఆర్ గారిని డైరెక్ట్గా చూశాక మాట్లాడలేకపోయిన అన్నపూర్ణ గారు ఏడవడం స్టార్ట్ చేశారట. ఎందుకు భయపడుతున్నావు, ఏమైనా సమస్య వచ్చిందా, ఎవరైనా ఏమైనా అన్నారా అని ఎన్టీఆర్ గారు అడిగితే, సార్ మీ సినిమాలో నాకు పాత్ర ఇచ్చి నా పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు, నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్తాను అన్నారట. అందుకు ఎన్టీఆర్ గారు స్పందిస్తూ, ఆ పాత్రకి నీ వాయిస్ సెట్ కాదనే ఉద్దేశంతో డైరెక్టర్ వేరే వారితో చెప్పించారు, అయిపోయింది, ఇప్పటికీ ఆ విషయం వదిలే, మరో సినిమాలో నీకు ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి అన్నపూర్ణమ్మ గారికి 2,500 రూపాయలు ఇచ్చి పంపించారట. ఆ తరువాత ఎన్టీఆర్ గారితో పలు సినిమాల్లో చేశారు. అన్నపూర్ణ గారిని ఎన్టీఆర్ గారు కూడా చాలా అభిమానించేవారట. అయితే చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేయడంపై అప్పుడప్పుడు బాధపడేవారట. కానీ అన్నపూర్ణ గారు మాట్లాడుతూ, నేను ఇష్టంతోనే ఈ పాత్రలు చేస్తున్నాను, తల్లి పాత్రలకు సినిమాల్లో ఎప్పటికీ డిమాండే ఉంటుంది అని చెప్పేవారట. ఇక శోభన్ బాబు గారితోనూ అన్నపూర్ణ గారికి మంచి అనుబంధమే ఉంది. ముందడుగు సినిమా చేస్తున్న టైంలో ఆర్టిస్టులు అంతా ఒకచోట కూర్చుంటే అన్నపూర్ణ గారు, ఆమె తల్లిగారు మరో మూలన కూర్చునేవారు. ఆ టైంలో శోభన్ బాబు గారు పిలిచారు. దీంతో భయంగా వెళ్లారు అన్నపూర్ణ గారు. కొన్ని కుశల ప్రశ్నల తర్వాత, మీరు మూలకు వెళ్లి ఎందుకు కూర్చున్నారు అని శోభన్ బాబు గారు అడిగితే, ఏమో సార్, అందరితో కూర్చుంటే ఏమైనా అంటారేమోనన్న భయంతో మూలకు వెళ్లి కూర్చున్నా అన్నారట. అప్పుడు శోభన్ బాబు గారు స్పందిస్తూ, నువ్వు మూలన పోయి కూర్చుంటే ఎవరికీ కనిపించావు, లైఫ్లో ఓ మూలకి వెళ్ళిపోతావు, సినిమా ఆర్టిస్టులంతా ఎక్కడ కూర్చుంటే నువ్వు కూడా అక్కడే కూర్చో, నువ్వు వారితో మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు,
కానీ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా మాట్లాడుకుంటున్నారో గమనించు, నలుగురిలో ఉండడానికి ట్రై చేయి అన్నారట. అప్పటి నుండి ఆర్టిస్టులతో కలిసి కూర్చునేవారు అన్నపూర్ణ గారు. మరో సినిమా టైంలో శోభన్ బాబు గారు పిలిపించి ఏం సంపాదించారు, ఎంత సంపాదించారు అని అడిగారట. అన్నపూర్ణ గారు చెప్పిన సమాధానం విన్నాక ఇండస్ట్రీలో చాలా మంది తొందరపాటుతో కొన్ని పోగొట్టుకున్నారు, కానీ మీరు ఎన్ని పోగొట్టుకున్నా ఎప్పటికైనా ₹1,00,00,000 మిగులుతాయి అన్నారట. అన్నపూర్ణ గారికి అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, అదేనండి, మీరు వేస్తున్న తల్లి పాత్రలే ₹1,00,00,000 కంటే ఎక్కువ ఆస్తి, ఎప్పటికీ అవకాశాలు వస్తూనే ఉంటాయన్నారట శోభన్ బాబు గారు. ఆయన చెప్పిన మాట తన లైఫ్ని టర్న్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణ గారు గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారితో అనుబంధం విషయానికి వస్తే, ఓ సందర్భంలో చిరంజీవి గారు అన్నపూర్ణ గారిపై కోపడ్డారు. అప్పుల అప్పారావు సినిమానే అందుకు కారణం. ఈవీవి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మోడ్రన్ పాత్రలో చిరంజీవి ఫ్యాన్ పాత్రలో నటించారు అన్నపూర్ణ గారు. వాస్తవానికి మొదటి నుండే ఆ మోడ్రన్ పాత్రలో నటించడం అన్నపూర్ణ గారికి ఇష్టం లేదు. ముందుగా ఓ పాత్ర చెప్పి తీరా కాస్ట్యూమ్స్ వేసుకునే టైంకి అవి వేరుగా ఉండడమే అందుకు కారణం. అయితే ముందు ఒప్పుకొని తర్వాత రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని, నిర్మాతలకు నీ వల్ల నష్టం వస్తుందని తల్లి కోప్పడ్డంతో ఒప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ మ్యాక్సిమం అయిపోయింది. అదే టైంలో చిరంజీవి గారు సినిమా విజయోత్సవ సభ ఏలూరులో జరుగుతోంది. దీంతో ఈవీవి గారు, ఎలానో నువ్వు చిరంజీవి ఫ్యాన్గా ఈ సినిమాలో నటిస్తున్నావు కాబట్టి చిరంజీవి గారిని కలిసి పూలదండ వేసి సత్కరించిరా అని చెప్పారు. క్యాజువల్గా కలవమని చెబుతున్నారనుకుని చిరంజీవి గారిని కలిసి పూలదండతో సత్కరించి వచ్చారు. తీరా చూస్తే ఆ సీన్లు సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లు సినిమాలో ఉంటాయని తనకు చెప్పలేదు కదా అని డౌట్ వచ్చినా అడిగితే ఇబ్బంది అవుతుందని సైలెంట్గా ఉన్నారు. తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి గారిని ఓ సెట్లో కలిశారు. చిరంజీవి గారు ముభావంగా మాట్లాడుతూ, నువ్వు నా ఫ్యాన్గా నటించావు, బాగానే ఉంది, సినిమా కూడా బాగుంది, కానీ నేను ఉన్న సీన్లు షూట్ చేస్తున్నట్లు నాకు ముందే చెప్పాలి కదా అని అడగడంతో అన్నపూర్ణ గారు షాక్ తిన్నారు. మీకు చెప్పలేదని నిజంగా నాకు తెలియదు సార్, ఈవీవి గారు పర్మిషన్ తీసుకున్నారని అనుకున్నాను అని భయపడిపోయారట. దీంతో చిరంజీవి గారు అన్నపూర్ణ గారితో మాట్లాడుతూ, అదేమీ పెద్ద సీరియస్ విషయం కాదు, కానీ ఇలాంటివి ముందుగా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది అన్నారట. అంతేకాకుండా ఏ పాత్ర వస్తే అది చేసేయడమేనా, కొంచెం ఆలోచించుకోవాలి కదా, ఆ పాత్ర ఎందుకు ఒప్పుకున్నావు అని చిరంజీవి గారు అడగడంతో ఆ సినిమా టైంలో ఏం జరిగిందో చెప్పారట అన్నపూర్ణ గారు. కానీ చిరంజీవి గారు అలా మాట్లాడడానికి కారణం కూడా ఉంది. అప్పటికే పలు సినిమాల్లో చిరంజీవి గారికి తల్లిగా అన్నపూర్ణ గారు నటించారు. గౌరవప్రదమైన పాత్రగా పేరుండేది. ఆ తర్వాత కూడా అన్నపూర్ణ గారు అప్పుల అప్పారావు సినిమాలోని మోడర్న్ పాత్రలో నటించడంపై చాలామంది ప్రశ్నించారు. ఆ తర్వాత హలో బ్రదర్ సినిమా తప్ప అలాంటి మోడ్రన్ పాత్రలో అన్నపూర్ణ గారు ఎప్పుడూ నటించలేదు. రావు గోపాలరావు గారితోనూ అన్నపూర్ణ గారికి మంచి అనుబంధమే ఉండేది. ఆయన అన్నపూర్ణ గారిని అన్నమ్మ అన్నమ్మ అని పిలిచేవారు. అప్పటికే చాలామంది సీనియర్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా అన్నపూర్ణ గారికి తక్కువే ఇచ్చేవారు. కానీ రెమ్యునరేషన్ పెంచాలని అడిగితే అవకాశాలు తగ్గుతాయేమోనన్న భయంతో పాటు తనకు ముందుగా ఛాన్సులు ఇచ్చింది వేరే కాబట్టి వారు ఇచ్చినంత రెమ్యునరేషన్ తీసుకునేవారు అన్నపూర్ణ గారు. ఆ విషయం తెలిసిన రావు గోపాలరావు గారు ఓసారి మాట్లాడుతూ, అన్నమ్మ, ఒక కారు కొనుక్కో, రేంజ్ పెరుగుతుంది, దర్జాగా ఉంటుంది, అప్పుడే మన రెమ్యునరేషన్ పెంచుతారు, మనకు విలువ ఇస్తారు అని చెప్పడంతో కారు కొనాలని అనుకున్నారు అన్నపూర్ణ గారు. ఇదే విషయాన్ని తన తల్లితో చెబితే, సినిమాల్లో వేషాలు రావడం అనేది ఏ రోజుకు ఆ రోజే ఉంటుంది, రేపు వేషం ఇస్తారో లేదో మనకు తెలియదు, వాళ్ళంటే పెద్దవాళ్ళు, ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు కారుతో పాటు ఏది కొనుక్కున్నా చెల్లుబాటు అవుతుంది, మనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు, కారు కొనాల్సిన అవసరం లేదు, ఇష్టమైతే సినిమాల్లో చేయి, లేకపోతే వెళ్ళిపోదాం అన్నారట. ఆ తర్వాత రావు గోపాలరావు గారు కనిపిస్తే కారు ఎప్పుడు కొంటారు అని అడిగితే, మా అమ్మే అన్నీ చూస్తారు అని చెప్పారట అన్నపూర్ణ గారు. ఆ తర్వాత చాన్నాళ్లకు గానీ కారు కొనలేదు. వీరే కాదు, సినిమాల్లో గుమ్మడి గారు, రేలంగి గారు ఇలా చాలామంది నటీనటులతో డ్రామాల్లోనూ సినిమాల్లోనూ నటించడంతో వారితో అన్నపూర్ణ గారికి మంచి అనుబంధం ఉండేది. అన్నపూర్ణ గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, అన్నపూర్ణ గారు సినిమాల్లోకి వచ్చాక కొన్ని రోజులకే చాలామంది ప్రపోజ్ చేశారట. అవి నచ్చని అన్నపూర్ణ గారు తాను పెళ్లి చేసుకుంటే అలాంటి ప్రపోజల్స్ తగ్గుతాయని, హీరోయిన్గా చేయడానికి బదులు తల్లి పాత్ర, అక్క పాత్ర అయితే అలాంటి విషయాల్లో ఇబ్బంది లేదని అనుకునేవారు. దీంతో తాను రెండో సినిమాలో నటించాక పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నారు. అన్నపూర్ణ గారి భర్తది బందర్. అప్పట్లో ఆయన ఉద్యోగం చేసేవారు. తన భర్త గురించి విషయాలను ఏ ఇంటర్వ్యూలోనూ ఇప్పటి వరకు చెప్పలేదు అన్నపూర్ణ గారు. ఆయన ఎప్పుడూ బయటకు కనిపించలేదు కూడా.
తనకు అమ్మ భర్త సహకారం ఉండబట్టే అన్ని సినిమాల్లో నటించానని చెప్పారు అన్నపూర్ణ గారు. వీరికి చాలా రోజులైనా పిల్లలు పుట్టలేదు. అప్పట్లో సినిమాలే ప్రపంచం కావడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదు. దీంతో తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. అదే టైంలో మద్రాసులోని కోడంబాకంలో విలాసిని రెడ్డి అనే తెలుగు డాక్టర్ ఉండేవారు. ఆమె సినిమా యాక్టర్స్ ఫ్యామిలీస్ కి రెగ్యులర్ గా చూసే లేడీ డాక్టర్ కూడా. సినీ కుటుంబాలకు చెందిన కాన్పులన్నీ ఆమెనే చేసేవారు. అంతేకాకుండా తన క్లినిక్కి వచ్చిన పేదవారికి 5 రూపాయలకే ఆమె వైద్యం చేసేవారు. 300 రూపాయల ఖర్చుతో పురుడు పోసేవారు. ఆమె చేసే సేవలను చూసిన అన్నపూర్ణ గారు తనకు ఆడపిల్ల పుడితే ఆమెలా డాక్టర్ని చేయాలని, విజయవాడలో 5 రూపాయలకి వైద్య సేవలు అందించాలని అనుకున్నారు. అయితే పిల్లలు లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకుని డాక్టర్ని చేయాలని భావించారు. లీగల్గా ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కానీ ఆమెకు డాక్టర్ కావడం ఇష్టం లేదు. దీంతో ఆమెను డిగ్రీ వరకు చదివించి తమ బంధువుల అబ్బాయితోనే పెళ్లి చేశారు. వారు కూడా హైదరాబాద్లోనే ఉండేవారు. కొన్నాళ్లకు ఆ అమ్మాయికి పాప పుట్టింది. కానీ మాటలు వచ్చేవి కాదు. దీంతో అన్నపూర్ణ గారి కుమార్తె ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవారు. ఓ రోజు క్యాజువల్గా అన్నపూర్ణ గారి ఇంటికి వచ్చి తనకు ఇష్టమైన బజ్జీలను చేయించుకుంది. అత్తగారు ఊళ్ళో లేరని చెబితే తనతోనే ఉండమన్నారు అన్నపూర్ణ గారు. కానీ భర్త వస్తాడు, నేను వెళ్తాను అని చెప్పి ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడినట్టు ఫోన్ వచ్చింది. ఈ అంశంపై అన్నపూర్ణ గారు పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. మూగ కుమార్తె పుట్టిందని దిగులు పెట్టుకుందో లేక ఇంకా ఏమైనా ఇబ్బంది అయిందో తెలీదు. కానీ నాకు ఏ విషయం కూడా చెప్పలేదు. ఎప్పుడు ఏది చెప్పేది కాదు. కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వారి పాప బాగా మాట్లాడుతుంది. హీరోయిన్ టబులాగా ఉంటుంది. ఆమె సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే గనుక నేను అప్పటికి బతికి ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి తీసుకొస్తాను అని చెప్పారు. తన నటన ద్వారా ఆప్యాయతను పంచడంతో పాటు అందరినీ నవ్వించే పాత్రలు చేసిన అన్నపూర్ణ గారి జీవితంలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరమే అని చెప్పవచ్చు. తన కుమార్తె గుర్తుకు వచ్చినప్పుడల్లా తన తోడబుట్టిన వారి పిల్లలతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తానని, వారి పిల్లలే తన పిల్లలని చెప్పారు అన్నపూర్ణ గారు. మరికొన్ని విషయాలకు వస్తే అన్నపూర్ణ గారికి పెళ్లైన తర్వాత కూడా ఒక ఆయన ప్రపోజ్ చేశారట. కోడి రామకృష్ణ గారి ఇంటి దొంగ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. అక్కడికి ఒక ఆయన వచ్చి అన్నపూర్ణ గారితో మాట్లాడుతూ, నా కొడుకు మాకు అన్యాయం చేశాడు, దాంతో నా భార్య చనిపోయింది, ఏమైనా అలాంటి ఊహ ఉంటే కబురు పెట్టండి అన్నారట. దీంతో అన్నపూర్ణ గారు షాక్ తిన్నారు. తాను సినిమాల్లో మాత్రమే అలాంటి పాత్రలు చేస్తానని, అంత మాత్రాన అలా చెప్పడం మంచి పద్ధతి కాదని అతన్ని ఊరికి పంపించేశారట అన్నపూర్ణ గారు. ఇక డైరెక్టర్ పి సాంబశివరావు గారు అమ్మాయిలు జాగ్రత్త సినిమా సెలక్షన్స్ టైంలో అన్నపూర్ణ గారిని చూసి, నువ్వు బాగానే ఉన్నావు కానీ జుట్టు చూస్తే టైఫాయిడ్ రోగిలా ఉంది అన్నారట. అప్పటిదాకా అన్నపూర్ణ గారితో ఆ విషయం ఎవరూ చెప్పలేదు. ఇక తనకు ఏది అనిపిస్తే అదే మాట్లాడే అన్నపూర్ణ గారు సాంబశివరావు గారితో మాట్లాడుతూ, ఏమోనండి మరి ఇదే ఉంది అన్నారు. తాను అలా అనకూడదని తర్వాత అర్థమైందని, ఆయన చాలా జోవియల్గా తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అన్నపూర్ణ గారు. ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణ గారు మాట్లాడుతూ, దేవదాస్ కనకాల గారిపై ఓ ఆరోపణ చేయడం సంచలనమైంది. దాదాపు 25 ఏళ్ల క్రితం దేవదాస్ కనకాల వద్ద భూమి కొన్నానని, కొన్నాళ్ళ తర్వాత అదే భూమిని వేరే వాళ్ళకు కూడా అమ్మారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుండి తాను చాలాసార్లు తనకు న్యాయం చేయాలని వారిని అడిగానని, దేవదాస్ కనకాల మరణించాక కూడా తన ల్యాండ్ ఇష్యూని రాజీవ్ కనకాల దృష్టికి తెచ్చానని అన్నారు. తాను ల్యాండ్ కొన్న టైంలో రాజీవ్ కనకాల అక్కడే ఉన్నారని, అయితే తనకు ఆ విషయం తెలియదని అంటున్నారని, ఇప్పుడు ఫోన్ నంబర్ని కూడా బ్లాక్ చేశారని వ్యాఖ్యానించారు. వచ్చేటప్పుడు ఏదీ తేలేదని, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లేది లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ఇష్యూలో ఏం జరిగిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. అన్నపూర్ణ గారికి నటి శ్రీలక్ష్మి చాలా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఓసారి వీరిద్దరూ ఓ స్వీట్ షాప్కి వెళ్లి వస్తుంటే శ్రీలక్ష్మి గారి గొలుసును చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. అప్పట్లో వీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ల పరిధి సమస్యగా మారింది. చివరికి ఓ అధికారి చొరవ తీసుకున్నారు. కొన్నాళ్లకు చైన్ స్నాచర్లను పట్టుకుని చైన్ని రికవరీ చేసి ఇచ్చారు. రొటేషన్ చక్రవర్తి సినిమాలో మరో ఘటన జరిగింది. అప్పటికి రేలంగి నరసింహారావు గారు కానీ, ఆయనే ఆ సినిమాకి డైరెక్టర్ అని కానీ అన్నపూర్ణ గారికి తెలియదు. సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ గారు మద్రాస్ నుండి హైదరాబాద్కు రాగా అదే ఫ్లైట్లో ఆమె పక్క సీట్ని కూర్చుని రేలంగి నరసింహారావు గారు కూడా సైడ్ బ్యాగ్ వేసుకుని సింపుల్గా వచ్చారు. అయితే సెట్లోకి వచ్చాక ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు అని అన్నపూర్ణ గారు స్వయంగా ఆయన్నే అడిగితే, నేనే ఈ సినిమా డైరెక్టర్ని అన్నారట రేలంగి నరసింహారావు గారు. దీంతో వెంటనే అన్నపూర్ణ గారు తనకు తెలియక అలా చేశానని సారీ చెప్తే నవ్వుకున్నారట రేలంగి నరసింహారావు గారు. చిరంజీవి గారితో అన్నపూర్ణ గారు నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ గోవాలో జరిగింది. మరుసటి రోజు పొద్దున్నే కృష్ణ గారి ముగ్గురు కొడుకులు సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఊటీలో జరుగుతుంది. గోవాలో షూటింగ్ అయ్యాక అన్నపూర్ణ గారు ఊటీకి వెళ్ళాలి. కానీ ఫ్లైట్ మిస్ అయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక
సెట్లోనే ఏడుస్తూ కూర్చున్నారట. చిరంజీవి గారు అన్నపూర్ణ గారిని చూసి ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అని అడిగితే విషయం చెప్పారట అన్నపూర్ణ గారు. దీంతో చిరంజీవి గారు ఓ కారును ఇచ్చి బెంగళూరు పంపించారు. కృష్ణ గారి సినిమా నిర్మాతతో మాట్లాడి బెంగళూరు నుండి ఊటీకి కారు ఏర్పాటు చేయించారు. అలా ఆ సినిమా షూటింగ్కి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నీకోసం కూడా వెయిట్ చేయాలా అని అల్లు రామలింగయ్య గారు కోపడ్డారట. తల్లికి కూడా ఈ విషయం తెలిసి తిట్టారట. ఓ రోజు గ్యాప్ ఉండేలా డేట్స్ ఇవ్వాలి అనే విషయం తెలియక అలా చేశాను అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. తాను రెమ్యునరేషన్ ని ఏళ్ల తరబడి పెంచలేదని, పెంచి ఇస్తే తీసుకునేదాన్నని, ఇటీవలే కొంత డిమాండ్ చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను చేసిన సినిమాల్లో అంతా బాగా చూసుకున్నానని, మళ్లీ పిలిచేలాగా నేను నటించాలని నేను కోరుకుంటున్నానని, అందుకే తనకు ఇప్పటి వరకు ఎవరూ రెమ్యునరేషన్ ఎగ్గొట్టలేదని చెప్పారు. మొత్తం మీద చిన్న వయసులోనే తల్లి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న అన్నపూర్ణ గారు సినిమా అమ్మగా మారి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని మంచి పాత్రలు నటించాలని కోరుకుందాం.